ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతకరంగా నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటలు ఎంతగానో మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రతిరోజు కూడా మరి ఆయన మాటలు ధ్యానించి ఆ రోజంతటిని ఆయన చేతులకు అప్పగిస్తే మన జీవితాల్లో మరి అద్భుతకరమైన సంతోషాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇలాగనే ప్రార్థిద్దాం. మరి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడము, మరి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడము, మరి ఇలా దేవుని మాటలు ధ్యానించడం ఎంతగానో మనల్ని ఇంకనూ కూడా దేవుడు అన్ని విషయాల్లో నడిపించే దేవుడిగా ఉన్నారండి. ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, సమస్తమైన ఆనందముతోనూ అలాగనే మరి సమాధానముతోనూ ప్రభు మనల్ని నింపే దేవుడిగా ఉన్నారండి. ఉదయకాల సమయంలో ప్రభు చక్కని వాగ్దానం చేస్తున్నారు. సమస్తమైన ఆనందం, సమాధానం మరి మీకు కలగ చేస్తాను, మిమ్మల్ని సమాధానంతో నింపుతాను, నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తుండగా ఈ చక్కని వాగ్దానం పట్టుకుందామా? ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నారు? సమాధానాన్ని కోల్పోయారా? నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారా? చాలా భయంకరమైన పోరాటాలేమో, ఇబ్బందులేమో, చాలా వేదనలో ఉన్నారనుకుంటా. అయితే చూడండి, ప్రభు అంటున్నారు, నీవే పరిస్థితిలో ఉన్నా సమస్తమైన ఆనందాన్ని, సమాధానాన్ని నీ కలగ చేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. అధైర్యపడకండి, భయపడకండి, జడియకండి. ప్రభువే అన్ని విషయాల్లో మనల్ని సమాధానంతో నడిపించబోతున్నారు. చాలాసార్లు ఉన్న పరిస్థితిని బట్టి చింతిస్తూ ఉంటాం కదా. ఎలా, ఏంటి, నా జీవితం ఎలా ముందుకు వెళ్తుంది, ఇలా అన్ని విషయాల్లో మనం ఆరాటపడుతుంటాం, చింతిస్తూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. అయ్యో ఎలా అన్నట్లుగా మన జీవితాలు ఉంటాయి. కానీ మన జీవితాల్లో మనము ఎంతగా మరి చింతించినా, ఎంతగా ఆలోచించినా, ఎంతగా కృంగిపోయినా మన జీవితంలో మనం ఏమీ పొందుకోలేమండి. కానీ దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థిస్తూ దేవుని సన్నిధానంలో మనం మొరపెట్టినప్పుడు, మరి ప్రాధాయపడినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు ఆ సమాధానం మనకు కలుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఏమి మనము చూడలేము, కానీ ప్రభుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఆ చింత యావత్తు నుంచి ప్రభు సమాధానాన్ని కలగచేసి, సంతోషాన్ని కలగచేసి, అద్భుతకరమైన రీతిలో బలముగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని ఆశ్రయించు. ప్రభువే నీకు సమాధానాన్ని కలగచేయబోతున్నారు, నెమ్మదిని కలగచేయబోతున్నారు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా లేకపోతే అందరినీ ఆశ్రయిస్తుంటాం, అందరినీ ఆధారపడుతుంటాం అందరిపైన. ఇదిగోండి, దాని ద్వారా మన జీవితంలో ఏ ప్రయోజనం మనం చూడమండి. నిశ్చయముగా దేవుడే మనల్ని బలముగా నడిపించబోతున్నారు. ధైర్యపడక ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. మరి ఉదయకాల సమయంలో బలముగా ప్రార్థిద్దాం. దేవ, నా కుటుంబాన్ని నీవే సమాధానంతో నింపే దేవుడివై ఉన్నావు, నీవే సమస్తమైన ఆనందంతో నింపే దేవుడివై ఉన్నావని వాగ్దానం చేస్తుండగా, అయ్యా ఇదిగోండి నేను ఆశ్రయిస్తున్నానయ్యా, నీవు నాకు తోడుగా ఉండండి అయ్యా, నీవు నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. మనం చింతించిన ద్వారా ఏమి జరగవండి. కానీ ఆ చింతకు యావత్తు దేవుని ఆశ్రయించి మనం ప్రార్థించినప్పుడు ప్రభువే మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఉదయకాల సమయంలో అందరం కలిసి భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. అద్భుతమైన దేవుడిగా ఉన్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నామయ్యా. అయ్యా ఇదిగోండి, సమస్తమైన ఆనందాన్ని, అయ్యా సంతోషాన్ని కలగచేసే దేవుడవని మాతో మీరు మాట్లాడుతున్నారయ్యా ప్రభా. ఇదిగోండి, అసమాధానముతో అయ్యా ఎన్నో పరిస్థితులలో ప్రభా మేము ముందుకు వెళ్ళలేని వారిగా ఉన్నాం. కానీ అయ్యా నిన్ను ఆశ్రయించినప్పుడు ఆ సమాధానాన్ని, సంతోషాన్ని కలగచేస్తానని అయ్యా వాగ్దానం చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఏ కుటుంబాలైతే అయ్యా చెదిరిపోయి ఉన్నాయో, ఏ కుటుంబాలైతే ఆగిపోయి ఉన్నాయో, జీవితంలో ఏ కుటుంబాలైతే నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఉన్నాయో ప్రభా, ఈ చక్కని వాగ్దానంతో వారిని మీరు బలముగా నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ఏది కావాలన్నా ప్రభా, ఏ పరిస్థితిలో అయినా మిమ్మల్ని ఆశ్రయించే వారికి, నేను అడిగే వారిగా, ప్రార్థించే వారిగా అయ్యా ఉంట కృప చూపి
నడిపించండి అయా, సహాయం చేయండి. మా ప్రియులందరికీ మీరు తోడే ఉండండి. మా అందరితో మీరు మాట్లాడుతూ బలముగా ఉదయకాల సమయంలో నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీరు మాకు తోడే ఉండండి, బలముగా నడిపించండి అయా. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యంతో మీరు నింపండి. చేస్తున్న ప్రతి పనులలో మీరు బిడ్డల ఎగ్జామ్స్ రాస్తున్న వారికి మీరు తోడే ఉండండి. మంచి జ్ఞానాన్ని దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మదిని దయచేయండి. వారిలో ఉన్న ప్రతి భయము యేసు నామంలో తొలగిపోవును గాక, దీవెనలతో నింపబడుదురు గాక, గొప్పవారగుదురు గాక. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ నీ మేళ్లతో నింపమని, కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ అయా సమాధానంతో నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమలాపురంలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మరి ఈ నెల 25వ తారీఖు నాడు నేను అమలాపురం ప్రాంతానికి వస్తున్నాను. మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగున్నటువంటి అంబేద్కర్ భవన్కి మరి ఉదయం 9 గంటలకు మార్చి 25వ తారీఖు నాడు ఈ సభ జరగబోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, నిరుద్యోగంతో బాధపడుతున్నారా, అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక కుటుంబాలుగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. ఉదయం 9 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది అమలాపురంలో. కనుక గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. రేపు మార్చ్ 25వ తారీఖు అమలాపురంలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్, దేవుని నామానికి మహిమ కలుగునగాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా, ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చ్ 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్.